హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మంగా వరదా ఛానల్. ఈరోజు మనము రెస్టారెంట్ స్టైల్లో టేస్టీగా అండ్ స్పైసీగా ఉండే పన్నీర్ బటర్ మసాలా కర్రీ ప్రిపరేషన్ చూద్దామా? స్టవ్ పైన బాండి పెట్టి 2 టేబుల్ స్పూన్స్ బటర్ వేయాలి. వెంటనే కట్ చేసిన పన్నీర్ క్యూబ్స్ను బాండిలో వేయండి. పసుపు, కారం, ఉప్పు, కసూరి మేతిని స్మాష్ చేసి కొద్దిగా వేయండి. ఈ టిప్పును మర్చిపోవద్దు, దీనితోనే టేస్ట్ మరింత పెరుగుతుంది. 30 సెకండ్స్ వరకు టోస్ట్ చేస్తూ ఫ్రై చేయండి. ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు 1 కప్ ఆనియన్ మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసి, 1 కప్ టమాటాలు మిక్సీ జార్లో వేసి దానిలోనే అల్లం వెల్లుల్లి పేస్టు, హాఫ్ స్పూన్ రెడ్ కారం వేసి మిక్సీ పట్టాలి. ఇప్పుడు ఈ పేస్ట్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. కొద్దిగా వాటర్ వేసి స్టవ్ పైన బాండి పెట్టి దానిలోనే 2 స్పూన్స్ ఆయిల్ వేసి 1 బిర్యానీ ఆకు, 2 ఇలాచీలు, 1 దాల్చిన చెక్క, 2 లవంగాలు వేయాలి. గ్రైండ్ చేసిన ఆనియన్ పేస్ట్ వేసి కలుపుకోవాలి. కలర్ చేంజ్ అయ్యాక పావు స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం వేసి కలపాలి. ఇప్పుడు మిక్సీ చేసిన టమాటా పేస్ట్ వేసి కలుపుకోవాలి. 1 మినిట్ తర్వాత పావు స్పూన్ గరం మసాలా వేసి 10 కాజు పేస్ట్ చేసుకోవాలి. ఆ పేస్ట్ను ఇందులో వేయాలి. తర్వాత 1 స్పూన్ సాల్ట్ వేసుకొని ఇప్పుడు ఫ్రై చేసిన పన్నీర్ క్యూబ్స్ను వేసి కలపాలి. 1 కప్ వాటర్ వేసి మూత పెట్టి 30 సెకండ్స్ వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించాలి. తర్వాత మలాయి కానీ పాలమిగడ కానీ ఉంటే 1 స్పూన్ వేసుకోవచ్చు. ఇప్పుడు కొత్తిమీర వేసి వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అంతే, కమ్మని రెస్టారెంట్ స్టైల్లో ఉండే పన్నీర్ బటర్ మసాలా కర్రీ రెడీ. ఫర్ మోర్ వీడియోస్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.